జై తెలంగాణ. ఒకసారి ఆలేరులు అన్ని పిడికిలు లేవాల. జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు, మా అక్క ఆలేరు మాజీ శాసనసభ్యురాలు అంటేనే బాధ అవుతుంది. మరి ఎందుకు పోగొట్టుకున్నారో తెలియదు కానీ మాజీ శాసనసభ్యురాలు మా అక్క సోదరి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు, గౌరవనీయులైన పెద్దలు, నల్లగొండ జిల్లాను తన సమర్థ నాయకత్వంలో 9.5 ఏళ్ల పాటు 12 నియోజకవర్గాలను కూడా సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి బాటలో కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లిన అన్న సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, మరొక మాజీ శాసనసభ్యులు మా అన్న బలహీన వర్గాల ముద్దుబిడ్డ గౌరవనీయులు సోదరులు బూడిద భిక్షమయ్య గౌడ్ గారు, గౌరవనీయులు మొన్ననే మీ అందరి ఆశీస్సులతో భువనగిరి పార్లమెంట్లో నాకైతే విశ్వాసం ఉంది, ఇప్పుడే సునీతక్క చెప్తా ఉంది, ఇప్పుడే అన్న ఆలేరులో అయితే పక్కా మెజారిటీ ఇస్తాం మా క్యామ మల్లేష్ అన్నకని చెప్పి, మరి తప్పకుండా మీ ఆశీస్సులతో రేపటి రోజున కాబోయే భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా నేనైతే భావిస్తా ఉన్నా అన్న క్యామ మల్లేష్ గారు, భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ గారు గౌరవనీయులు సోదరులు సందీప్ రెడ్డి గారు, గౌరవనీయులు ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తగా విచ్చేసిన సోదరులు యుగంధర్ రావు గారు, సోదరులు చింతల వెంకటేశ్వర రెడ్డి గారు, తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, మరి ఈరోజు వేదికపైన ఆసీనులైన మా తమ్ముడు మరొక తమ్ముడు తుంగ బాలు గారు, వేదికపైన ఆసీనులైన మా నల్లగొండ జిల్లా డిసిసిబి అధ్యక్షులు గౌరవనీయులు గొంగిడి మహేందర్ రెడ్డి గారు, వేదికపైన ఆసీనులైన గౌరవనీయులైన మున్సిపల్ చైర్మన్ గారికి, చైర్మన్లకు, జెడ్పీటీసీలకు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులకు, సింగిల్ విండోల అధ్యక్షులకు, వేదిక మీద ఉన్న మహామహులందరికీ పేరు పేరున ఎవరై పేర్లైతే చెప్పలేదో మనసులనే తిట్టుకోండి, బయటికి తిట్టుకోవద్దని కోరుతూ, వేదిక ముందున్న మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా మీకు నమస్కారం, హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు. ముందుగా ఈ నియోజకవర్గం ఏదైతే ఉన్నదో నల్లగొండ, వరంగల్, ఖమ్మం 3 ఉమ్మడి జిల్లాలు 34 నియోజకవర్గాల పరిధిలో 4,73,000 మంది విద్యావంతులు ఓటేసే ఈ నియోజకవర్గంలో ఇప్పటికి 4 సార్లు ఎలక్షన్లు జరిగినాయి. 4 సార్లు ఎలక్షన్లు జరిగితే 4ంటికి 4 సార్లు అంటే 100% గులాబీ జెండానే గెలిపించినందుకు మీ అందరికీ కూడా శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇది 5వసారి మరొక మంచి అభ్యర్థిని మీ ముందు పెట్టాలనే ఉద్దేశంతో మరి ఈరోజు మా సోదరుడు ఒక విద్యావంతుడు, మరి ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి స్థితిమంతుడు కాదు, ధనవంతుడు కాదు, మరి ఐశ్వర్యం ఆగర్భ శ్రీమంతుడు అంతకంటే కాదు, ఒక సాధారణ రైతు కుటుంబంలో వర్ధన్నపేట నియోజకవర్గం వంగాపహాడ్ అనే గ్రామంలో జన్మించి తన తండ్రి గారు రైతు ఈరోజు కూడా అట్లాంటి కుటుంబంలో పుట్టి స్వశక్తితో, సొంత శక్తితో మరి బిట్స్ పిలానీ లాంటి ఒక మంచి విద్యా సంస్థలో మాస్టర్స్ చేసి గోల్డ్ మెడల్ సంపాదించి అక్కడి నుంచి అమెరికాకు పోయి 7 ఏళ్ల పాటు అమెరికాలో అత్యున్నత స్థాయిలో కోట్లు సంపాదించే ఉద్యోగం చేస్తూ ప్రజాసేవ మీద మమకారంతో ప్రజా జీవితంలో ఉండాలన్న ఉద్దేశంతో స్వరాష్ట్రానికి వచ్చి గత 10 ఏళ్ళు కూడా ఆనాడు మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా మనను ప్రశ్నించిండు, మనతో కొట్లాడిండు. ఆ రోజు బీజేపీలో ఉండే, కానీ ఈరోజు మళ్ళీ ప్రతిపక్షంలోనే ఉంటూ రేపు తప్పకుండా ప్రజల గొంతుకనైతా, మా గ్రాడ్యుయేట్ల గొంతుకనైతా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అంటూ ముందుకు వచ్చిన తమ్ముడు ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.